యోబు గ్రంథం 1వ అధ్యాయం 1-8 చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతను వంటి వాడెవడో లేడు అని చెప్పి దేవుడు సైతాన్ గాడితో చెప్పినటువంటి మాటను మనం ధ్యానించుకుందాం ఈరోజు. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులు గమనించాలి, పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో మొట్టమొదటగా వ్రాయబడిన పుస్తకం ఏదంటే యోబు గ్రంథం. ఈ విషయం మనకు పెద్దగా తెలీదు. బైబిల్లో ఆదికాండం మొదట అనుకుంటాం, కానీ ఆదికాండం కంటే మొదట అసలు 66 పుస్తకాల్లో అన్నిటికంటే మొట్టమొదటగా రాయబడిన గ్రంథం ఏదన్నా ఉన్నదనంటే యోబు గ్రంథం అనమాట. చాలామంది బైబిల్ పండితులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మిగతా గ్రంథాలన్నిటికంటే యోబు గ్రంథం మరి మీరు గమనించినట్లయితే ఎక్కువ ప్రశ్నలు ఉన్నటువంటి గ్రంథం ఏదన్నా చూసినట్లయితే యోబు గ్రంథం. ఎక్కువ ప్రశ్నలు ఉన్నటువంటి గ్రంథం ఏదన్నా మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం. చూసారా, యోబు గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్నిటికంటే పాత గ్రంథం, ముందు గ్రంథం, ఎక్కువ ప్రశ్నలు ఉన్నటువంటి గ్రంథం. హల్లెలూయా. నీతిమంతులు ఎందుకు శ్రమ పడుతున్నారు, భక్తిహీనులు ఎందుకు సూచిస్తూ ఉన్నారు అనేటువంటిదే ఆ ప్రశ్నల యొక్క సారాంశం. ఇప్పుడు గమనించాలి, పూర్వకాలంలో ఇది ఎంఏ ఇంగ్లీష్ చదివినటువంటి వారికి తెలుస్తుంది. యోబు గ్రంథం మరి పుస్తకాల్లో కూడా ఇంగ్లీషులో ఇది ఒక యోబు గ్రంథం ఒక పాఠంగా ఉండేది. కారణం ఏంటంటే అది శ్రేష్టమైనటువంటి ఒక సాహిత్యం అనమాట. అది ఆలోచింపజేసేటువంటి ప్రశ్నలతో కూడినటువంటిది. దాంట్లో అద్భుతమైనటువంటి ప్రశ్నలు ఉండేటువంటివి, చాలా అద్భుతంగా ఉండేటువంటిది అనమాట. అందుకని దాన్ని పాఠ్య పుస్తకాల్లో కూడా ఎంఏ మరి ఎవరైనా మీరు చదివినట్లయితే అప్పట్లో ఇది అర్థమవుతుంది అనమాట. ఆ రోజుల్లో పూర్వపు రోజుల్లో ఎవరైనా ఎంఏ ఇంగ్లీష్ చదివినట్లయితే ఆ రోజుల్లో ఇది చక్కగా మరి ఉపయోగపడినటువంటిదిగా ఎంఏ చదివినప్పుడు అందులో దీన్ని ఉపయోగించారనమాట. ఎంఏ ఇంగ్లీష్ అనమాట. అందులో యోబు గారి గ్రంథం ఉండేటువంటిది అనమాట. సరే, యోబు గారి యొక్క గుణగణాలు ప్రారంభంలో చదివాం మనం. అతడు ఎంత అండి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని మీద భయభక్తులు కలిగినవాడు, చెడుతనం విసర్జించినవాడు. చూసారా, వాళ్ళ బిడ్డల కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషింతురేమో అని చెప్పి యోబు 1:5 ప్రకారం వారి నిమిత్తం దహన బలులు అర్పించేవాడని చెప్పి తాను మాత్రం కాదంటండి, తన బిడ్డలు కూడా దైవభయంలో పెంచినటువంటి వాడు యోబు గారు. ఇక్కడ ఎవరైతే వాళ్ళ భక్తాలు చేసుకుంటారు, కానీ ఇక్కడ యోబు చూసినట్లయితే తన బిడ్డలు, కుటుంబం అంతా కూడా భక్తిలో ఉండాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు. అయితే అతని 10 మంది పిల్లలు ఒకే రోజున ఇల్లు కుప్పకూలిపోయి చనిపోయారు. ఆ శిథిలాల్లో చిక్కుకుని మరణించారు. బిల్డింగ్ అంతా కూలిపోయింది. వారి యొక్క మృతదేహాలు గుర్తుపట్టలేనివైపోయాయి. 10 మంది సంతానంలో ఒకరిని కూడా మరి సైతాన్ గాడు బ్రతకనివ్వలేదు. యోబు గారి యొక్క ఎద్దులు, గాడిదలు సమూహాన్ని అంతా కూడా శబాయిలు వచ్చి పట్టుకుని పోయారు. ఖడ్గంతో పనివారిని హతం చేశారు. యోబు 1:14-15. దేవుని అగ్నేమో ఆకాశం నుంచి మరి పడి గొర్రెలను పనివారిని తగలబెట్టి కాల్చివేసిను. కల్దీలు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వారిని తీసుకొని పోయి పనివారిని చంపేశారు. 1వ అధ్యాయం 16-17 మనం చూస్తూ ఉన్నాం. ఆలోచించండి ప్రియులారా, ఒక మనిషి జీవితకాలం అంతా కూడా జరిగేటువంటి కీడు యావత్తు యోబు జీవితంలో ఒక రోజే జరిగింది. జీవితకాలంలో జరిగే శ్రమలు ఒక్క రోజులో వచ్చి పడ్డాయి. ఈ రోజున చెప్పండి మీరు, బ్రదర్ మేము చాలా శ్రమల్లో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా గొడ్డు పరిస్థితుల్లో ఉన్నాం, తినడానికి లేని పరిస్థితిలో ఉన్నాం, ఉండటానికి లేని పరిస్థితిలో ఎన్నో చెప్తూ ఉంటుంటారు. ఒక్కసారి యోబు ముందు మీ సమస్యను పెట్టినట్లయితే ఎట్లా ఉంటుంది? సముద్రం దగ్గర ఉన్న ఇసుక రేణువులా ఉంటుంది అనమాట. ఒక్కరోజు ఒక మనిషి జీవితాంతం అనిపించే శ్రమలు ఒక రోజులో జరిగిపోతున్నదే యోబు గారి జీవితంలో. పిల్లల మరణము, ఆస్తిపాస్తులు కోల్పోవటం, వెండి బంగారాలు కోల్పోవటం, ఒకటి వెంబడి ఒకటి యోబు నడి నెత్తి మీద మొదలుకొని అరికాలు వరకు బాధల గల కురుపులతో సైతాన్ గాడు మొత్తేసాడు. 2వ అధ్యాయం 7వ వచనం. యోబు గారు తన యొక్క వస్త్రాలు చింపుకున్నాడో, బూడిదలో కూర్చున్నాడో, రూపురేఖలు కోల్పోయాడు. శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉన్నది. ఓదార్పు మాటలు పలకవలసినటువంటి భార్య
ఏం పలికిందో తెలుసు కదా. అతని భార్య వచ్చి నువ్వు ఇంకా యథార్థతను ఎందుకు వదలకుండా ఉంటావు? ఈ బాధ కంటే నీకు యథార్థత ముఖ్యమా? దేవుని దూషించు మరణం కమ్మని చెప్పేమో ఆవిడ అన్నది. యోబు గారేమో మూర్ఖులలాగా మాట్లాడుకో, ఎందుకు మనకు అలాంటి మాటలు అని చెప్పి ఆయన చాలా నెమ్మదిగా సమాధానం చెప్పాడు. మనం దేవుని వల్ల మేలు అనిపిస్తామా, కీడు అనిపించకూడదా అని చెప్పి ఆయన అక్కడ కూడా ఏ విషయంలో కూడా నోటి మాటలతో పాపం చేయలేదు. యోబు 2:9-10 చూసినట్లయితే. వింటున్నారా ప్రియులారా? ఇది చాలా అద్భుతమైనటువంటి జీవిత పాఠం. యోబుకు సంభవించినటువంటి ఆపదలన్నిటిని గురించి వినిన తర్వాత అతను ముగ్గురు స్నేహితుల్లో వచ్చి వాళ్ళందరూ యోబుతో కలిసి దుఃఖించడానికి, ఓదార్చడానికి బయలుదేరి వచ్చారు. ఏడ్చివాడితో ఏడు అన్నట్టు యోబుతో కలిసి ఏడ్చారు, బాధ పంచుకున్నట్టుగా అనిపించింది. వారు ఏమి చేశారో మనమంతా చదువు. వారు వచ్చి దూరంగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతను పోల్చలేక తమ వస్త్రాలు చింపుకున్నారు, ఆకాశంతో తల మీద బూడిద పోసుకున్నారు, ఎలుగెత్తి మరి వాళ్ళు ప్రార్థించారు, ఎలుగెత్తి మొరపెడుతూ వచ్చారు. యోబు జీవితాన్ని చూసి చాలా మరి వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి యోబుని చూసి వాళ్ళు ఎంతగానో వేదన చెందారు. మొదట్లో మనం చూసినట్లయితే పోల్చలేకపోయారంట. ఒక్క మాట అయినా పలకలేక రేయింపగలు 7 దినాలు అతనితో కూడా నేల మీద కూర్చున్నారు. 7 రోజులు ఏం మాట్లాడలేదు, బాగానే ఉన్నది. యోబు 2:12-13 చూసినట్లయితే యోబు గ్రంథం యొక్క మొదటి 2 అధ్యాయాలు మాత్రం చదివి సరిపెట్టుకున్నట్లయితే చాలామంది అలాగే చేస్తుంటుంటారు. బైబిల్ పండితులు యోబు శ్రమలను అనుభవించిన కాలం అంతా కేవలం 6 నెలలో లేకపోతే 9 నెలలు అని చెప్తూ ఉంటుంటారు. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి, కానీ వాటిలో ఎక్కువ శాతం యోబును అతని స్నేహితుల మధ్య జరిగినటువంటి సంభాషణలుగానే ఉన్నాయి. నాటకంలో ఉన్నటువంటి పాత్రధారులు మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది అదంతా కూడా. అయితే 42 అధ్యాయంలో మాత్రమే యోబుని అడిగిన అనేక ప్రశ్నలకు జవాబు దొరుకుతున్నట్టుంది. దాని గురించి కొత్త నిబంధన కాలంలో కూడా వ్రాయబడిన యాకోబు పత్రికలో మనం చదువుతున్నాం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనం గురించి వింటారు కదా, ఆయన ఎంతో జాలి కనికరం గలవాడని మీరు తెలుసుకున్నారు కదా అని యోబు 5:11 దేవుడు చెప్తుంటుంటాడు. యోబు గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మని రాయించాడు అక్కడ. చూసారా? యోబు గ్రంథం 42:12-14 మీరు చదివినట్లయితే యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా ఆశీర్వదించాను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 దాతల ఎడ్లను, 1,000 ఆడగాడిదలను కలిగెను. అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరంహప్పుకు అని పేర్లు పెట్టెను. 42:15-16 చూసినట్లయితే ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములిచ్చెను. తరువాత యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను 4 తరాల వరకు చూసెను. పిమ్మట యోబు కాలం నుండి వృద్ధుడై మృతి పొందెను. ప్రియులు గమనించాలి, దీర్ఘకాలం బ్రతికినటువంటి యోబు వృద్ధుడై మృతి పొందాడు. నీతిమంతుడు ఎందుకు శ్రమ పడుచున్నాడు, భక్తిహీనులు ఎందుకు సూచించున్నారు అనేటువంటి ప్రశ్నకు యోబు జీవితం జవాబిస్తూ ఉన్నది. ఏం జవాబు అంటే చూశారు కదా, యోబు దీర్ఘకాలము బ్రతికి వృద్ధుడై మృతి పొందాడు. ఎలా వృద్ధుడై మృతి పొందాడు అని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, చివరిలో శ్రమలు అనుభవించాడు. శ్రమలు అక్కడ ఆగిపోద్దు. 42 అధ్యాయం చూసినట్లయితే ఆ దేశమంతటా యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. చనిపోయిన 10 కుమారులు 10 మంది బిడ్డలు మనం చూస్తాం, కానీ తర్వాత చూసినట్లయితే అంత సౌందర్యవంతులు, దేశంలో లేనటువంటి సౌందర్యవంతులైన కుమారుని దేవుడిచ్చాడు. హల్లెలూయా. మరి అలా బ్రదర్స్తో పాటు ఆవిడకి స్వాచ్ఛలు ఇచ్చాడు బిడ్డలకి. యోబు 140 సంవత్సరాలు బ్రతికాడు. 6 నెలల శ్రమ గురించే మాట్లాడుతూ ఉన్నామే. దీన్ని బట్టి నువ్వు గమనించవలసింది, శ్రమ శాశ్వత కాలం కాదు. యోబు అనుభవించిన శ్రమ 6 నుంచి 9 నెలలు మాత్రమే, కానీ తర్వాత 140 సంవత్సరాల శాంతి, సమాధానము, సంతోషం, ఐశ్వర్యం, అభివృద్ధి, అందమైనటువంటి బిడ్డలు, కూతుర్లు, మనవళ్ళు, కొడుకులు, వాళ్ళతోటి సంతోషంగా జీవించాడు. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది దేని కొరకు మీరు బాధపడుతున్నారు? అల్పకాల సంతోష అల్పకాల శ్రమల కోసం మీరు బాధపడేది?
చెప్పేది? ఈరోజు మీరు అప్పుల్లో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, నిందలో ఉన్నారు, అవమానంలో ఉన్నారు, మీ బంధువులు మిమ్మల్ని తీసిపడేశారు, మీ జీవితం అందరికి గందరగోళంగా ఉంది, మీ పరిస్థితి మీకే అర్థం కానట్టు ఉంది. యోబు గారి శ్రమలు చూసినట్లయితే అదే పరిస్థితిలో ఉంది. పెంట మీదకి వెళ్ళిపోయాడు. సొంత భార్య కూడా ఇంకెందుకులేండి, యథార్థంగా ఉండటం వల్ల ఉపయోగం ఏముందిలేండి, దేవుని తిట్టేసి అన్న మరణం అయిపోండి మీరు అనేటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఇంకా ఒంటరైపోయాడు. యోబుకి ఏమీ లేదు, శూన్యం 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 శూన్యం, జీరో లైఫ్ అయిపోయింది కదా. కానీ జీరో నుంచి హీరో చేసేటువంటి వాడు మనకు ఒక ఆయన ఉన్నాడు. మన హీరో మన యేసయ్య. ఆయన వైపు చూడకుండా ఏ మనిషి సహాయం చేస్తాడా, ఎవరు సహాయం చేస్తారా. నాకు చాలామంది రోజు ఫోన్ చేసి, బ్రదర్ సహాయం చేయండి, హెల్ప్ చేయండి, మాకు డబ్బులు ఇవ్వండి అంటుంటారు చాలామంది. అది జరిగే పని కాదు. అది దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం మీరు పొందుకోలేరు, ఏ విధమైనటువంటి సమస్యను మీరు బయటపడలేరు. ఒక మనిషి ద్వారా సహాయం పొంది నేను బయటపడాలనుకున్నటువంటి వారు ఎప్పటికీ బయటపడలేరు. యేసోబుని చూసినట్లయితే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఏం చేస్తున్నాడంటే ఎవరికో కలభావం చెప్పాడు, వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, అంతే. యేసోబు ఎవరి వైపు చూస్తూ మొదలుపెట్టాడు, నా గురించి రాజుగారికి చెప్పు, నన్ను బయటికి తీసుకొచ్చేస్తారు, కొంచెం హెల్ప్ చేయి అని. దేవుని వైపు చూసినటువంటి వ్యక్తి అంతవరకు మనిషిని వైపు చూడటం ప్రారంభించాడు. అంతే, 2.5 సంవత్సరాలు లేట్ అయిపోయింది. ఈ రోజున మీరు ఏ మనిషినైతే సహాయం అడుగుతారో ఖచ్చితంగా మీ జీవితంలో మేలు లేట్ అయిపోతుంది, మీ జీవితంలో ఆశీర్వాదం ఆలస్యం అయిపోతుంది. చక్కగా దేవుడు నీకు ఉద్యోగంలో చూస్తుంటే ఎవరో గొప్ప వాళ్ళు పరిచయం అయితే, అండి మాకు ఉద్యోగం చూడండి, మాకు సహాయం చేయండి, మాకు హెల్ప్ చేయండి అని వాళ్ళు వెంట పడతావు. ఏ గొప్ప వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారు, లేకపోతే ఎవరో సమాజంలో విలువైన వారు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఉద్యోగం చూడండి, మాకు ఏమైనా హెల్ప్ చేయండి అని అంటావు కదా. దానివల్ల నీ జీవితంలో ఆలస్యం అయిపోతుంది. ఈరోజు నేను చెప్తున్నాను, దానివల్ల నీ జీవితంలో ఆలస్యం అయిపోతుంది. ఇంకాను జరగవలసిన కార్యాన్ని జరగవలసిన సమయానికి పొందుకోకపోవడానికి కారణం ఏంటో చెప్పనా, ఇదే. చర్చకు వస్తుంటారు చాలామంది, అక్కడికి ఎవరన్నా కొంచెం పేరున్న వాళ్ళు వస్తే వాళ్ళు వెంట పడిపోయి, ఏమండి మాకు సహాయం చేయండి ఇలాగ అడిగినటువంటి వాళ్ళందరి జీవితాల్లో ఖచ్చితంగా ఆలస్యం అయిపోతుంది. జరగవలసిన కార్యం ఆలస్యమైపోతుంది. జాగ్రత్త, ఇది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. మనం వెళ్ళే చర్చికి కానీ వెళ్ళే ప్లేస్కి కానీ ఎక్కడైనా ఎవరైనా కనపడితే వాళ్ళకి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళకి ఏదో జ్ఞానం ఉంది, వాళ్ళకి ఏదో పేరు ఉందంటే, అండి మాకు కొంచెం రెఫరెన్స్ చేయండి, మాకు కొంచెం సహాయం చేయండి, మాకు కొంచెం హెల్ప్ చేయండి. ఇటువంటి మనస్తత్వం ఉన్న వారి జీవితాల్లో శ్రమలు ఎప్పటికీ సాల్వ్ కావు, శ్రమలు ఎప్పటికీ బయటపడవు, వాళ్ళ జీవితంలో ఎప్పటికీ కూడా కార్యాలు జరగటానికి లేట్ అయిపోతుంది. కారణం ఏంటంటే దేవుని వైపు చూడటం అనేసి మనుషుల వైపు చూస్తారు. నేను అదే చెప్తుంటాను చాలామంది. ఈవెన్ ఆల్ నైట్ మీటింగ్స్ కానీ నేను పెట్టే మీటింగ్స్కి వస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే దేవుని మీద ఆధారపడి రావాలి కదా, దేవుని వైపు చూడాలి కదా, అది మానేసి అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు, అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే బాగుండు, వాళ్ళని అడిగి జాబ్ తెచ్చుకుందాం, వీళ్ళని అడిగి జాబ్ తెచ్చుకుందాం, వాళ్ళ సహాయం తీసుకుందాం, వీళ్ళ సహాయం. ఎంత రంగు జరుగుతున్నదంటే ఇదంతా కూడా చాలా ఇరుక్కుపోతారు ప్రియులారా. యేసోబు చేసి మాదిరి నుంచి వెళ్ళాడు మనకి. యేసోబు జైలు నుంచి బయటికి రావాలని చెప్పి ఎవరో సహాయం కోరాడు. ఈయన చెప్తే జాబ్ వచ్చిన వ్యక్తిని ఆయన సహాయం తీసుకోవడానికి ట్రై చేశాడు. ఎవరు? యేసోబు దగ్గరికి వాళ్ళు వస్తే వాళ్ళ సమస్యను పరిష్కరించమని యేసోబు దగ్గరికి వస్తే యేసోబు పరిష్కరించాడు వాళ్ళ సమస్యను. అటువంటి ఆయన మళ్ళీ వాళ్ళ సహాయాన్ని కోరాడు. నా గురించి చెప్పండి, నాకు హెల్ప్ చేయండి అన్నాడు. ఈరోజు నీ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని కొరకు నువ్వు రోషంగా జీవితే అద్భుతాలు నీ వెంట పడతాయి, మనుషులు నీ వెంట పడతాయి, భూములు నీ వెంట పడుతుంది, డబ్బు నీ వెంట పడుతుంది, ఉద్యోగాలు నీ వెంట పడతాయి, వివాహ సంబంధాలు నీ వెంట పడతాయి. ఏదైనా సరే నువ్వు నీతిగా దేవుని రాజ్యం వెతికినట్లయితే, మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితే అవన్నీ వెంట పడతాయి నీ వెంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త. ఈ వాక్యం వింటున్న ప్రియులరా, ఏ మనిషి మీద ఆధారపడుతున్నారు మీరు? ఏ మనిషి వైపు చూస్తున్నారు? ఎవరు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు? దేవుడి నామాన్ని బట్టి సహాయం మీకు అందకుండును గాక. ఎందుకంటే మనిషి వల్ల మీరు సహాయం పొందారంటే ఎలా ఉంటుందో తెలుసా? మేమే చేసాం అంతానంటారు. దేవుడికి మహిమ రానివ్వరు, దేవుడికి మహిమ రాదు. ఒకవేళ నీకు ఎవరైనా హెల్ప్ చేస్తే, ఇప్పుడు నాకు కారు ఇచ్చారు ఆయన, కనీసం ఆయన ఫోటో కానీ ఆయన గురించి కానీ చెప్పొద్దు అన్నారు అక్కడ. అది దేవుడు చేసేటువంటిది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్నాం. మీలో చాలామంది జీవితంలో నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో, మరి తినడానికి ఏదో పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఎవరొకరు సహాయం చేసేస్తారేమో అని మనుషుల వైపు చూస్తున్నట్లయితే మీరు ఇంకా అదే పరిస్థితిలో కొంతకాలం నడవలసి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మీకు ఇంకా జ్ఞానం రాలేదు కాబట్టి, మనుషుల వైపు చూస్తున్నారు కాబట్టి, మనుషుల సహాయం ఆశిస్తున్నారు కాబట్టి. నేను చెప్తానే ఉన్నాను, రోజు నాకు ఫోన్ చేస్తాను ఉన్నారు, బ్రదర్ మాకు సహాయం చేయండి, మాకు డబ్బులు ఏమైనా హెల్ప్ చేయండి. ఎక్కడ చేస్తాను నేను చెప్పండి? నా దగ్గర ఏమైనా ఖజానా ఉన్నదా? నేను కానుకలన్నీ బట్టి ఎక్కడైనా ఒక చోట ఏమైనా దాస్తానా? దేవుని వాక్యమేనండి, బలపడండి, సత్యం నేర్చుకోండి, దేవుని వైపు చూడండి, విశ్వాసంతో బ్రతకండి. విశ్వాసాన్ని ఉపయోగించనంటే లేదండి మాకు సమస్య ఉంది, మీరు సాయం చేయండి, మీరు డబ్బులు ఇవ్వండి.
అసలు ఇటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వారి జీవితాల్లో ఎప్పటికీ కూడా ఏ విధమైన కార్యాలు వారు చూడలేరు అనమాట. డబ్బు వారి సమస్యను పరిష్కరించదని చెప్పి ఆశపడేటువంటి వారి జీవితంలో ఏ కార్యాలు చూడలేరు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవింతాడు. నువ్వు నిజంగా విశ్వాసం ఉంచు, దేవుని రాజ్యాన్ని వెతుకు. నీకు ఏ పరిస్థితి బాగోలేనప్పుడు వెంటనే మోకరించి అక్కడ దేవుని స్తుతించడం మొదలుపెట్టు, దేవునికి ఘనపరచడం మొదలుపెట్టు. అప్పుడు అద్భుతాలు నీ వెంట పడతాయి, ఆశ్చర్యమైన కార్యాలు నీ వెంట పడతాయి. ఈ మధ్య నా వెంట పడుతున్నారు డబ్బు కావాలని చాలామంది. దేవుడు జ్ఞానం కలిగినోడు ప్రియులారా, దయచేసి అటువంటి ఆలోచనలు ఉంటే మానేసుకోవాలని చెప్పి ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. దేవుడు నన్ను విశ్వాసం ద్వారా నడిపిస్తున్నాడు. కావాలంటే విశ్వాసం తీసుకోండి నా దగ్గర నుంచి. నా ద్వారా విశ్వాసంలో బలపడటానికి ట్రై చేయండి. నా ద్వారా విశ్వాసంలో విశ్వాసాన్ని పెంచుకోవటానికి ట్రై చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు. అంతేగాని నా దగ్గరకు వచ్చి నాకు ఫోన్ చేసి డబ్బులు కావాలి అది ఇది అని అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే దేవుడు నన్ను డబ్బులతో నడిపించట్లేదు, నా దగ్గర ఏం డబ్బులు లేవు, విశ్వాసంతో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఏది కావాలన్నా కూడా విశ్వాసంతో పలుకుతున్నప్పుడు దేవుడు చేస్తూ ఉన్నాడు. జేబులో రూపాయి లేకపోయినా కూడా కార్యాలు చేస్తూ ఉన్నాడు. సో ఇది అలవాటు చేయాలనుకుంటున్నా. ఇది నేర్చుకునే ఫలం అయితే ఉండండి ఇక్కడ. అంతేగాని ప్రతిరోజు మీ వాక్యం వింటాను బ్రదరు, ప్రతి పూట మీ వాక్యం వింటాను బ్రదరు, నాకు ఏమైనా హెల్ప్ చేయండి. నువ్వు వాక్యం వింటే నేను ఎందుకు హెల్ప్ చేస్తాను? నాకెందుకు? నువ్వు వాక్యం వింటున్నావు కాబట్టి నువ్వు హెల్ప్ చేయి, ఇక్కడ దేవుని పనిలో సహాయపడు. కాబట్టి చాలామంది ఇంక ఇదే పనిగా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. దయచేసి అది పద్ధతి మార్చుకుంటే మంచిది. దేవుని వాక్యం వినండి, బలపడండి. అంతేగాని నేను ఏదో డబ్బులు పంచి పెడతాక దేవుడు నన్ను పిలవలేదు. నా దగ్గర అయితే అటువంటి విధానమైనటువంటి ఏమీ లేవని చెప్పి దేవుని మీద ఆధారపడాలని చెప్పేసి ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. దేవుడి మీద ఆధారపడినటువంటి వారిని మాత్రమే దేవుడు గొప్పగా దీవిస్తాడు, దీవించాడు. దేవుని ఆశీర్వాదాన్ని మీరు కోల్పోకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కొన్ని వందల మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. దయచేసి దేవునికి దగ్గర అవ్వాలని చెప్పి నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. 2 రూపాయల స్థితిలో నుంచి రూపాయి ఒక్కరిని అడిగినటువంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. మేము ఎవరిని అసలు మా పరిస్థితి చెప్పిందే లేదు మేము ఎవరికి కూడా. మా గురించి ప్రార్థన చేయండి అని అడిగింది కూడా లేదు ఎప్పుడు కూడా. నేను ఈ యొక్క సీక్రెట్స్ అన్నీ మీకు తెలియాలి, మీరు అలవాటు చేసుకోవాలి, మీరు ఈ విధంగా జీవించాలి, సమాజంలో మీరు గొప్పవారుగా అవ్వాలి, అనేక మందికి మీరు దీవెనకరంగా ఉండాలి. మీ జీవితాలు ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉండకూడదు. యోబు గారి శ్రమల పెంట మీద ఎంతకాలం ఉన్నాడు? కొంతకాలం, నెలలు మాత్రమే. 140 సంవత్సరాలేమో మంచి జీవితాన్ని జీవించాడు. కూతుర్లు, మనవళ్ళు, సంతోషమ, సమాధానం, శ్రమ అనుభవించాడు. శ్రమ తర్వాతే అద్భుతమైన జీవితం జీవించాడు. కాబట్టి మీరు కూడా దాన్ని ఎలా జయించాలి, ఎలా బయటపడాలనే విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి నేను చెప్తూ ఉండగా మీరు ఇవన్నీ వింటూ బలపడాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ యొక్క మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. విన్న వాక్యం మీ హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.